హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారా ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గైస్. గైస్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, మీలో నేను కూడా ఒకడు బాగుండాలి గైస్. మొన్న ఐబొమ్మ ఓనర్ దొరికినాడు కదా. ఐబొమ్మ ఓనర్ ఏంది అది మ్యాటర్ ఏమైంది అనేది ఇంక అర్థం కావడం లేదు. చాలా మంది ఎందుకు అరెస్ట్ చేసినారు, ఎందుకు లేదు అనేవాళ్ళు చాలా మంది. మరి సినిమా ఇండస్ట్రీలోన చాలా మంది బాధపడతారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఏం కాదు, ఎందుకు అరెస్ట్ చేయాలి, చాలా బీద వాళ్ళు కూడా ఉంటారు కదా, పురిగా చూస్తారు, వాళ్ళకి పైసలు లేకున్న వాళ్ళు కూడా ఆదరించిన వాళ్ళు అవుతారు, అట్లా ఇట్లా నుంచి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ ఒకటి అక్కడ వాళ్ళకి నష్టం కాకూడదు, ఇక్కడ మనకి నష్టం కాకూడదు, అది మ్యాటరే. ఎందుకంటే వాళ్ళ కష్టం పడి తీస్తారు, ఇది కూడా వాస్తవమే. ఎన్నో కోట్లు పెట్టి లక్షలు పెట్టి తీస్తారు, కరెక్టే. మనము ఏదో చూసేదే చూస్తాము, ఏదో ఒక 10-20 మనం కూడా వేసి చూస్తే వాళ్ళు ఇండస్ట్రీ అంటాము, ఇండస్ట్రీలోన వాళ్ళు కూడా చాలా మంది అవకాశాలు ఉంటాయి కదా. మన అంటే అటువంటి వాళ్ళు చాలా మంది పని చేస్తుంటారు, బీద వాళ్ళు కూడా ఉంటారు దాంట్లోనే. ఆ హీరో ఒక్కడే డబ్బులు తీసుకోడు, హీరోయిన్ ఒక్కటే డబ్బులు తీసుకోదు, ఇది కూడా మ్యాటరే. కాకపోతే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఇది వాడిని అరెస్ట్ చేసినారు కానీ కొట్టకూడదు, తిట్టకూడదు అని కొంతమంది, వాడిని అస్సలు ఎందుకు చేసినారు అని కొంతమంది. కాకపోతే ఇండస్ట్రీకి చాలా నష్టం వచ్చినదని చాలా సందర్భంలో చెప్పినారు చాలామంది. కాకపోతే ఆయన దొరికినాడు కదా, దొరికితే ఏం చేయాలి? మామూలే, ఇది చట్టం దాని పని తను చేసుకోబోతుంది. కాకపోతే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన్ని మనము ఉపయోగించుకోవాలంటే తెలివితేటలు బాగున్నాయి, అంత తెలివి మైండ్ ఉన్న మనిషిని మనం వదులుకోకూడదు అంటే మనం ఒకటే చేయాలి, ఆయనకి ఇలాంటివి చేయకుండా ఆ కేసుల్లో చేసినాడో చేయలేదో అప్పుడు అంత గతం అంత మర్చిపోయి ఆయన్ని మన దేశం కోసం ఉపయోగించుకోవాలి. మన దేశం నుంచి చాలా మంది హ్యాకర్లు చాలా మంది డేటా తీసుకొని చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేస్తుంటారు మన ఇండియాని. అలాంటి హ్యాకర్లని ఎట్లా అదుపులో తీసుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని ఆయన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అని మనము. కాకపోతే తప్పు చేసినాడు కాబట్టి శిక్ష పడుతుంది కొద్దిగా, అంతా లేకున్నట్లా ఉండదు. ఎందుకంటే మన ఇండియా ఒకరిని బాధ పెట్టాలని కానీ ఒకరిని బాధించాలి కానీ వాడిని అణిగి తొక్కుదామని ఉండదు లేదు. ఆ చట్టం ఉంటుంది కాబట్టి దాని పని తాను చేసుకోబోతుంది. కానీ మనం ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటాం, అలా మాట్లాడేది మంది కూడా ఒకసారి తప్పు అనిపిస్తుంది, ఒకసారి ఒప్పు అనిపిస్తుంది. కందలు కాసినా చూడండి గైస్, కాస్త కాసినవి కాస్త బుడ్డో పువ్వుతో ఉన్నది. నాకు తెలిసి మన దేశం సేవల కోసం ఉపయోగించుకుంటే సరిపోతుందని నేను అనుకుంటా. చూడు గాయస్, నాకు తెలిసిన కాడికి చాలామంది మన డేటా కూడా ఎన్నో లక్షల కోట్లలో డేటా అంతా మొత్తము తీసుకున్నాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు అంటాడు. ఇప్పుడు ఆయన మొత్తం ఏం చేస్తాడు, ఇంక అంతా మన అండవర్లోకి వచ్చేస్తుంది. కాకపోతే ఆయనకి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నీకేం కావాలి అబ్బాయి, నీకేం పైసలే కదా, నీ పైసల కోసమే నువ్వు చేస్తున్నావు, అదే పైసలు మేము ఇస్తాము. మాకి ఇట్లాంటి హ్యాకర్లు ఉంటారు, ఇప్పుడు బయట దేశం నా కొడుకులు, పాకిస్తాన్ నా కొడుకులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలనేది ఇప్పుడు ఈయన ద్వారా మనం కొద్దిగా నేర్చుకొని మన వాళ్ళకి కూడా తెలివితేటలు వస్తాయి, మన పిల్లలు నేర్చుకుంటారు, బాగుంటుంది అని నేను అనుకుంటా. మీరేమంటారు? కామెంట్ పెట్టండి గాయస్. దాంట్లో ఏముంది అన్న, కరెక్ట్ చెప్పినావా, తప్పు చెప్పినావా, ఒప్పు చెప్పినావా అనేది మీరు చెప్పండి. దాంట్లో ఏముంది అన్న, నువ్వు మాట్లాడింది కరెక్టే అంటే అన్న కరెక్ట్ అని పెట్టండి, లేకపోతే అన్న లేదన్నా నువ్వు మాట్లాడింది తప్పని పెట్టండి. దాంట్లో ఏముంది? ఇట్లా ఇప్పుడు నానే పెద్ద పైసలు ఉన్నాడు కాదు, సినిమా చూడాలంటే ఫ్రీగానే చూస్తాను, అది ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని. కానీ ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని చూస్తాం, కానీ దానివల్ల ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి తీస్తారు. మనలాంటి వాళ్ళు దాంట్లో ఎంతోమంది పనిచేస్తుంటారు, అట్లా ఏమి ఉండదు. ఒక హీరోయిన్ తీసుకుంటారు డబ్బులు పైసలు అనేది మామూలు. ఇప్పుడు వాళ్ళకే తగ్గినంత ఖర్చులు ఉంటాయి, అట్లా మనం అనుకుంటాము, వాళ్ళకేం ఖర్చులు ఉండవని. వీటి నుంచే హైదరాబాద్కి పోవాలంటే 40-50 వేలు కావాలి, వాటిని ఢిల్లీకి పోవాలంటే ఒక 50 వేలు కావాలి. అట్లా
వాళ్ళకే ఉంటుంది, మన ఖర్చులు మనకు ఉంటాయి, వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. ఉండలేవు, వాళ్ళు ఒకటే తీసుకుంటారు, వాళ్ళు ఒకటే ఖర్చు చేస్తారు అనేది తప్పు. వాళ్ళు కష్టం పడతారు కాబట్టి చేసుకుంటారు, వాళ్ళ టాలెంట్ ఉండదు, వాళ్ళు చేస్తారు. మనకు కూడా టాలెంట్ ఉంటే మనము హీరోలు అయిపోవచ్చు కదా. ఒకరిని ఇబ్బంది, అదే మనం హీరో అనుకో, మనం ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి చేస్తాం సినిమా. ఇప్పుడు అదంతా ఎందుకు, నా చేనులో కష్టం పడి పని చేస్తా, పత్తి కానీ మిర్చి కానీ ఏదో ఒక రకంగా పండిస్తా చేస్తా. ఎవడో ఒకడు వచ్చి దూసుకోపోతే మనకి ఎట్లుంటుంది బాధలు, సేమ్ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. మనకు కూడా లాభం రావాలని వాళ్ళకే ఉంటుంది. మనం మానవులు అంటే మనుషులు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. కొంతమందికి ఆశ నిరాశ అయిపోతుంది, కొంతమందికి ఆశ తీరుతుంది. కలలుగాను అనే చెప్తుంటాడు కదా, అట్లా ఉంటుంది సంసారం. కలలు వినాలి, మనం కూడా బాగుండాలి 10 మందిలోగా. మీరేమంటారు గాయస్? కాకపోతే నాకు తెలిసింది ఒకటే, ఆయన్ని తీసుకొని రవిని తీసుకొని మనము వాడుకోవాలి. మన ఇండియాకి సేఫ్టీ ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తారు బయట దేశం వాళ్ళు కానీ, మన పక్క ఇవి మన పాకిస్తాన్ కానీ ఎలా మనం ఎట్లా చేస్తారనేది అట్లా అవన్నీ తెలుసుకొని మనం ఆ పిల్లలకు కానీ నేర్పించుకొని మనం మన ఇండియా బాగుపడేది చూసుకోవాలి మార్గము. ఆయనకు కావాల్సింది ఒకటి డబ్బు కాబట్టి మన గవర్నమెంట్ ఆదుకొని అతనికి డబ్బు రూపంలో ఏదైనా ఇచ్చి చూడాలి మన డేటా ఎవరు తీసుకుంటున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు. అట్లా మన వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి దగ్గర మనం నేర్చుకోవడం కూడా మంచిది అని నేను అనుకుంటా గైస్. మీరేమంటారు చెప్పండి. ఈరోజు కర్ణాటక మిడిచి ఇక్కడ వచ్చినాము, మా చేనుకి వచ్చినాను ఈరోజు గైస్. కొద్దిగా పని ఉంటే వచ్చినాము, చేద్దాం మాట్లాడదామని అనిపించింది కాబట్టి చెప్పిన. మీరు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి గాయస్, దాంట్లో ఏమన్నా చెప్పండి. దక్క అమ్మనే గాయస్, ఆయనకేం డబ్బు ఆయన ఏమంటున్నాడు, నేను చాలా మందికి ఫ్రీగా పని చేసినాను అనుకుంటున్నాడు. వీళ్ళు ఏమంటారు, మేము డబ్బులు ఖర్చు పెట్టి చేసిన దాన్ని నువ్వు అలాగా చేస్తావని వీళ్ళు అంటున్నారు. కానీ ఒప్పు తప్పు అనేది జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడైనా ఆయన్ని శిక్షిస్తే ఏం రాదు, ఆయన తెలివితేటలు మనం ఉపయోగించుకోవాలంటే అలా 10 మందికి మనం నేర్పించుకోవాలా. మన చదువుకున్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు బయట దేశం వాళ్ళు, ఇప్పుడు మన పాకిస్తానే అనుకో, చాలా రకాల మనకి ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి వాళ్ళని ఎలాగా తీసుకోవాలి మన గుప్పట్లేక అనేది మనం టాలెంట్ ఆయనకి ఎంకరేజ్ చేస్తే అయిపోతుంది. దాంట్లో ఏముంది. ఇప్పుడు ఇన్ని రోజులు మనకి తప్పు చేసినాడు, ఒప్పు చేసినాడు మన అబ్బాయి, ఎవరు మన ఇండియా అబ్బాయి తప్పు చేసినాడు, ఒప్పు చేసినాడు. కానీ క్షమించి వదిలిపెట్టి ఆయన ద్వారా మనం తెలుసుకొని ఎంకరేజ్ చేసుకొని మన పిల్లలకి, మన ఇండియాకి మనకి లాభం ఎలా వస్తుంది అనేది మన వాళ్ళు కూడా కొద్దిగా ఇప్పటి నుంచి టాలెంట్ చూపిస్తే సరిపోతుంది. ఇండస్ట్రీకి చాలా నష్టం, కోట్లు వచ్చేదంట అప్పటి నుంచి. మామూలే, మరి వచ్చింది, అది తిరిగి అంటే రాదు. కాబట్టి ఆయన్ని ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు గాయస్? తప్పంటే తప్పనండి, ఒప్పంటే ఒప్పండి, దాంట్లో ఏముంది. నేను ఆయనకి ఎంకరేజ్ చేయలేదు, వీళ్ళకి ఎంకరేజ్ చేయలేదు. కాబట్టి తప్పు జరిగిపోయిందని మనం ఏం చేయలేం. శిక్షించితే ఏమొస్తుంది, ఆయన పోయి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ వస్తాడు. కాబట్టి వద్దు. ఆయనకి ఎంకరేజ్ అంటే ఇప్పుడు ఆయన కావాల్సింది డబ్బే. ఆ డబ్బు మేము సమకూరుస్తామని గవర్నమెంట్ చెప్పి ఆయన మన ఇండియాలో ఉంచుకొని మనం ఏదైనా మనకి ఇప్పుడు బయట దేశం వాళ్ళే ఇట్లా హ్యాకర్లు చాలా బారిన పడిపోతున్నారు కదా. ఇక్కడ చదువు తక్కువ ఉంది మన రాయలసీమలో కూడా. అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని కొద్దిగా వాళ్ళకి సహకరిస్తే, ఆయన తెలివితేటలు మనకు సహకరిస్తే ఉపయోగపడుతుందని నేను అనుకుంటా గాయస్. ఉంటా గాయస్, ఓకేనా.